ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో చర్చలో పాల్గొని ఈరోజు ఆ వివరాలన్నీ వివరించాల్సిన పరిస్థితి రావడం కూడా ఒక ఇంత బాధాకరమే అధ్యక్ష. భగవంతునికి పెట్టేటువంటి ప్రసాదం, భగవంతుని ద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాన్య భక్తులకి అందేటువంటి ఈ ప్రసాదం చర్చనీయాంశం చేయడమే కాదు అధ్యక్ష, కల్తీ చేసి దాన్ని అపవిత్రతని మరి ఇవాళ తయారు చేయడం అనేటువంటిది ఈరోజు ఈ సభలో దీనికి ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది అధ్యక్ష. ప్రస్తుతం కేసు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ ఆవు నెయ్యి సరఫరాకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినది. ఈ నెయ్యి తిరుమల మరియు తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అధ్యక్ష, ఫిర్యాదు మూలం, దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, దీనికి మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ మరియు ఇతర అనుబంధ సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ పి మురళీకృష్ణ 25/9/24 సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది అధ్యక్ష. ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆహార కల్తీ, మోసం, కుట్ర మరియు సంబంధిత నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద ఎఫ్ఐఆర్ 470/2024గా నమోదైంది అధ్యక్ష. ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు మరియు పునర్వ్యవస్థీకరణ ఆరోపణల తీవ్రతను మరియు ప్రజా విశ్వాసంపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26/9/24 నాటి జీఓఆర్టీ నంబర్ 1660 ద్వారా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. తదనంతరం రిట్ పిటిషన్ నంబర్ 622/2024లో భారత గౌరవ సుప్రీంకోర్టు 4/10/2024 నాటి ఉత్తర్వుల మేరకు స్వతంత్ర మరియు సమగ్ర విచారణను నిర్ధారించడానికి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతినిధులతో సిట్ పునర్వ్యవస్థీకరించబడింది అధ్యక్ష. నెయ్యి సేకరణ విధానం మరియు టెండర్ ఫ్రేమ్వర్క్, గీ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో టెండర్ ఫ్రేమ్వర్క్ అధ్యక్ష. ఈరోజు టీటీడీ ఆలయాలలో లడ్డూ ప్రసాదం మరియు ఇతర నివేదన తయారీలో ఆవు నెయ్యి ప్రాథమిక పదార్థమని విచారణలో నిర్ధారణ అయింది అధ్యక్ష. టీటీడీ 2014 నుండి ఈ టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని మల్టీ వెండర్ సిస్టమ్ కింద సేకరిస్తోంది. అందులో 65% సరఫరాను అతి తక్కువ ధరకు కోట్ చేసి బిడ్డర్కు L1, మిగిలిన పరిమాణాన్ని అదే రేటుకు తదుపరి అర్హత కలిగిన బిడ్డర్కు కేటాయిస్తారు. నిజమైన నెయ్యి సేకరణను నిర్ధారించడానికి టెండర్ నిబంధనలను చారిత్రాత్మకంగా కఠినమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నాయి అధ్యక్ష. టెండర్ నిబంధనలు ప్రకారం 2014 టెండర్ నిబంధనలు డైరీలో కనీస నిర్వహణ అనుభవం, ఉత్పత్తి సామర్థ్యం మరియు పాల సేకరణ స్థాయిలను ప్రదర్శించాల్సి ఉండేది. 2018లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే
ప్రాంతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ డైరీల కోసం ప్రత్యేక విభాగాలను ప్రవేశపెట్టారు. తగిన మౌలిక సదుపాయాలు ఉన్న స్థాపించబడిన డైరీలు మాత్రమే పాల్గొనేలా ఈ నిబంధనలను నిర్ధారించాయి. 2019లో నెయ్యి వినియోగం పెరగడం మరియు నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా టర్నోవర్ అవసరాలు, పాల సేకరణ ప్రమాణాలు మరియు ఉత్పత్తి సామర్థ్య పరిమితులను పెంచడం ద్వారా టెండర్ నిబంధనలను బలోపేతం చేశారు. ఈ బలోపేతం పాలు, కొవ్వు మార్పిడి నిష్పత్తులు మరియు అంచనా వేసిన వినియోగానికి సంబంధించిన సాంకేతిక కారణాల ద్వారా మద్దతు ఇవ్వబడింది. తద్వారా సేకరణ నిబంధనలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చారు. 2020 టెండర్ల నిబంధనల సడలింపు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఫిబ్రవరి 2020లో సుమారు 5 నెలల వ్యవధిలోనే బలోపేతం చేయబడిన నిబంధనలను గణనీయంగా సడలించినట్లు విచారణలో వెల్లడైంది. నిర్వహణ అనుభవం అవసరాన్ని 3 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు అధ్యక్ష. వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించారు. ఆవు పాల కొవ్వు ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారు మరియు తప్పనిసరి పాల సేకరణ నిబంధనలను తొలగించారు. సమగ్ర అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేదా సాంకేతిక సమర్థన లేకుండానే ఈ సడలింపు చేయడం జరిగింది. తగిన మౌలిక సదుపాయాలు, పాల సేకరణ సామర్థ్యం మరియు నిజమైన నెయ్యి ఉత్పత్తిలో అనుభవం లేని ప్రైవేట్ డైరీల ప్రవేశానికి ఈ సడలింపు దోహదపడిందని సిట్ గమనించింది అధ్యక్ష. మెజర్స్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, మెజర్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర నిందితుల డైరీలు టీటీడీ టెండర్లకు ప్రాప్తి పొంది తక్కువ ధరలను కోట్ చేయడం ప్రారంభించాయి. భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ బిడ్డర్ల సంఖ్య గణనీయంగా పెరగలేదు. ఈ సడలింపు కొన్ని నిర్దిష్ట సరఫరాదారులకు మాత్రమే అసమానంగా ప్రయోజనం చేకూర్చిందని సూచిస్తూ ఉంది. 2024 టెండర్ మరియు ధరల ఆందోళనలో టీటీడీ మార్చి 12, 2024న 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరా కోసం ఈ టెండర్ ఆహ్వానించిందని, మరి 8/5/2024న టెండర్ను ఖరారు చేస్తూ మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కు కిలోకు 319.80 రూపాయల చొప్పున సరఫరాను కేటాయించినట్లు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి అధ్యక్ష. కోట్ చేసిన ధర నిజమైన ఆవు నెయ్యి సరఫరాకు ప్రాథమికంగా అసాధ్యమని పరిగణించబడింది. ఇది నాణ్యతపై ఆందోళన పెంచింది. ప్రయోగశాల ఫలితాలు మరియు కల్తీ గుర్తింపు. జూన్ మరియు జూలై 2024న చేసిన సరఫరాల ప్రారంభంలో కల్తీ గుర్తింపు పరిమితులు లేని పరీక్షా విధానాల కింద ఆమోదించబడ్డాయి. తదనంతరం నమూనాలను ఎన్డీడీపీ కాఫ్ ప్రయోగశాలకు పంపగా అక్కడ నెయ్యిలో వనస్పతి మరియు జంతువుల కొవ్వులతో కల్తీ జరిగినట్లు నివేదించబడింది. ఈ ఫలితాలు సేకరణ, సరఫరా గొలుసు మరియు తయారీ ప్రక్రియలపై వివరణాత్మక విచారణకు దారితీశాయి అధ్యక్ష. పనితీరు మరియు నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల సమర్పణ, ఉత్పత్తి సామర్థ్యంపై తప్పుడు సమాచారం మరియు సేకరణ రికార్డుల తారుమారు ద్వారా టీటీడీ టెండర్లను దక్కించుకోవడానికి పలువురు నిందితుల మధ్య నేరపూరిత కుట్ర ఉన్నట్లు సిట్ నిర్ధారించింది అధ్యక్ష. పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్ మరియు పామోలిన్తో పాటు బెటా కెరోటిన్, ఫ్లేవరింగ్ ఏజెంట్లు మరియు ఇతర రసాయనాలను ఉపయోగించి అసలు నెయ్యి రుచి, వాసనను పోలి ఉండే విధంగా కల్తీ నెయ్యిని తయారు చేసినట్టు విచారణలో వెల్లడైంది అధ్యక్ష. సేకరణ పర్యవేక్షణలో వ్యవస్థాగత లోపాలు. ఒక దశలో తిరస్కరించబడిన కల్తీ సరుకులు తదనంతరం ఇతర సంస్థల ద్వారా మళ్లీ సరఫరా చేయబడి ఆమోదించబడ్డాయని, ఇది తిరస్కరించబడిన సరఫరాల ట్రాకింగ్, ధృవీకరణ మరియు పారవేయడంలో వ్యవస్థాగత లోపాలను సూచిస్తుందని విచారణ వెల్లడించింది.
డిజిటల్ రికార్డుల ధ్వంసం, డాక్యుమెంటేషన్ తారుమారు మరియు టెండర్ కేటాయింపు మరియు సరఫరాల అంగీకారానికి వీలుగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు అనవసరమైన ఆర్థిక ప్రయోజనాలను కల్పించినట్లు ఆధారాలు కూడా లభించాయి అధ్యక్ష. ఛార్జ్షీట్ దాఖలు మరియు చట్టపరమైన చర్యలకి దీని ప్రకారం కుట్ర, మోసం, ఫోర్జరీ, ఆహార కల్తీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, సాక్ష్యాల ధ్వంసం, అవినీతికి సంబంధించి బిఎన్ఎస్ ఐపీసీ అవినీతి నిరోధక చట్టం మరియు ఆహార భద్రత చట్టాల క్రింద 6/5/2025 నాటి ఛార్జ్షీట్ నంబర్ సిట్ 01/2025ను సమర్థవంతమైన కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మనీ ట్రయల్, అదనపు నిందితులు, టీటీడీ అధికారుల పాత్రపై తదుపరి విచారణ కొనసాగుతోంది. గుర్తించబడిన పరిపాలనా లోపాలు, సమాంతరంగా జరిగిన పరిపాలనాపరమైన విచారణలో కల్తీని సూచించే సిఎఫ్టిఆర్ఐ ఫలితాల వంటి ప్రతికూల ప్రయోగశాల నివేదికలను అణిచివేయడం, సవరించిన ఎఫ్ఎస్ఎస్ఆర్ ప్రమాణాలను అస్థిరంగా అమలు చేయడం మరియు ఒప్పందపరమైన లక్షణాలను అమలు చేయడంలో వైఫల్యం వంటి ఆ లోపాలు వెల్లడయ్యాయి. సవరించిన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొంతమంది సరఫరాదారులకు మినహాయింపునిస్తూ తీసుకున్న నిర్ణయాలు మునుపటి ఆమోదాలతో పొంతన లేకుండా ఉన్నాయి. టెండర్ సడలింపుల అధికారుల పాత్ర 2019 టెండర్ల నిబంధనలో బలోపేతం చేసిన అదే సీనియర్ అధికారుల బృందం తదనంతరం 2020లో తగిన సమర్థన లేదా మునుపటి కారణాలను ప్రస్తావించకుండా సడలింపును సిఫార్సు చేసినట్లు విచారణ నొక్కి చెప్పింది. టెండర్ నిబంధనలను పునః పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో డైరీ రంగానికి సంబంధించిన నిపుణులు లేరు మరియు పరిమిత విశ్లేషణలపై ఆధారపడడం వల్ల రక్షణ కవచాలు బలహీనపడ్డాయని చెప్పి తెలియజేయడం అయింది. అధ్యక్ష, నాణ్యత హామీ మరియు ప్రజా విశ్వాసంపై ప్రభావం, నిబంధనల సడలింపు వల్ల తగినంత పాలన సేకరించలేని లేదా స్థాపించబడని తయారీ సామర్థ్యం లేని డైరీలు పాల్గొనడానికి వీలైంది. ఇది మతపరమైన ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి సేకరణలో నాణ్యతను దెబ్బతీసింది మరియు ప్రజా విశ్వాసాన్ని ప్రతికూలంగా ప్రభావం చేసింది. పాలన, సాంకేతిక పర్యవేక్షణ మరియు జవాబుదారీ సంతానానికి సంబంధించిన వ్యవస్థాగత సమస్యలను ఈ అన్వేషణలు సూచిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, ఏకసభ్య కమిటీ సిట్ అన్వేషణల దృష్ట్యా ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 458 జారీ చేసి టెండర్ నిబంధనల సడలింపు మరియు అమలుకు సంబంధించిన పరిపాలనా లోపాలను పరిశీలించడానికి శ్రీ దినేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విధానపరమైన అనుసరణను సమీక్షించడం, అధికారుల బాధ్యతను అంచనా వేయడం మరియు తదుపరి చర్యలను సిఫార్సు చేసే పనిని ఈ కమిటీకి అప్పగించారు. టీటీడీ ప్రారంభించిన దిద్దుబాటు చర్యలు విచారణను అనుసరించి టీటీడీ సేకరణ మరియు నాణ్యత హామీని బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వీటిలో నెయ్యి సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు, NABL గుర్తింపు పొందిన ల్యాబ్ నుండి తప్పనిసరి ధృవీకరణ, ప్లాంట్ తనిఖీ విధానాలను బలోపేతం చేయడం, ట్యాంకర్ల GPS ట్రాకింగ్, ప్రమాణీకరించిన శాంప్లింగ్ ప్రోటోకాల్, కల్తీ గుర్తింపు కోసం ఇన్హౌస్ ల్యాబొరేటరీ సౌకర్యాలను ఆధునీకరించడం జరిగింది. అధ్యక్ష, ఆహార భద్రత వ్యవస్థలో బలోపేతం, అదనపు చర్యల్లో బహుళ ఆహార వస్తువుల కోసం ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం నిబంధనలను స్వీకరించడం, సేకరణ మరియు పరీక్షల కోసం SOPలను ప్రవేశపెట్టడం, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అవసరాలను ఏర్పాటు చేయడం మరియు విజిలెన్స్ పర్యవేక్షణను బలోపేతం చేయడం ఉన్నాయి. అధ్యక్ష, ఉష్ణోగ్రత నియంత్రిత నిల్వ మరియు పెరిగిన గిడ్డంగి సామర్థ్యం వంటి మౌలిక సదుపాయాలపై మెరుగుదలలు కూడా ప్రతిపాదించబడ్డాయి. అధ్యక్ష,
ప్రతిపాదిత పరిపాలనా సంస్కరణలలో పాత్రలు మరియు బాధ్యతలను నిర్వహించే సమగ్ర ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ తయారు, ప్రొక్యూర్మెంట్ విభాగం పునర్వ్యవస్థీకరణ, సాంకేతిక మూల్యాంకనం మరియు తనిఖీ విధులను వేరు చేయడం, ఫైల్ ప్రాసెసింగ్ విధానాల్లో మెరుగుదల మరియు కీలకమైన సాంకేతిక పోస్టులను నిపుణులతో భర్తీ చేయడం వంటివి ఉన్నాయి అధ్యక్ష. ఈ చర్యలు జవాబుదారీతనం మరియు పారదర్శకతను సంస్థాగతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. సంస్థాగత బలోపేతం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి తిరుమలలో FSSAI ప్రయోగశాల ఏర్పాటుకు మరియు తిరస్కరించబడిన సరుకులను పారవేయడానికి బ్లాక్ లిస్టింగ్ మరియు డిపాజిట్ల జప్తుతో సహా మెరుగైన యంత్రాంగాల అమలుకు TTD ఆమోదం తెలిపింది. పర్యవేక్షణను బలోపేతం చేయడానికి సిబ్బంది నుండి ఫీడ్బ్యాక్ యంత్రాలు మరియు ఆహార భద్రత పద్ధతులపై శిక్షణని ప్రవేశపెట్టారు అధ్యక్ష. కేసు ప్రాముఖ్యత ముఖ్యంగా పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించే మతపరమైన ప్రసాదాలను నిర్వహించే సంస్థల్లో బలమైన సేకరణ పాలన, సాంకేతిక శ్రద్ధ మరియు ఆహార భద్రతా ప్రమాణాల కఠినమైన అమలు యొక్క ప్రాముఖ్యతను ఈ కేసు నొక్కి చెబుతుంది. టెండర్ సడలింపుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు నాణ్యత హామీని ప్రభావితం చేసే తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని ఈ అన్వేషణలు సూచిస్తున్నాయి అధ్యక్ష. క్రమశిక్షణ మరియు పరిపాలనా చర్యలు అవసరమైన పేర్కొన్న వాటి దృష్ట్యా టెండర్ నిబంధనల సడలింపు, ప్రతికూల నివేదికల అణిచివేత మరియు నాణ్యత రక్షణలను అమలు చేయడంలో వైఫల్యానికి పాల్పడిన అధికారుల బాధ్యతను పరీక్షించడం మరియు వర్తించే నిబంధనల ప్రకారం తగిన క్రమశిక్షణ మరియు పరిపాలనా చర్యలను ప్రారంభించడం అవసరం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా నిరోధించడానికి దిద్దుబాటు చర్యల అమలును నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యం అధ్యక్ష. చివరిగా ముందుకు వెళ్ళే మార్గంలో ఏకసభ్య కమిటీ సిఫార్సులు మరియు కొనసాగుతున్న విచారణ ఫలితాలు, జవాబుదారీతనం, వ్యవస్థాగత సంస్కరణలు మరియు సేకరణ ప్రక్రియల బలోపేతంపై తదుపరి ప్రభుత్వ చర్యలకు మార్గనిర్దేశం చేస్తాయి. ప్రజా విశ్వాసాన్ని మరియు సంస్థాగత విశ్వసనీయతను కాపాడడానికి పారదర్శకత, సాంకేతిక సమగ్రత మరియు ఆహార భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం చాలా కీలకం అధ్యక్ష. ఈరోజు ఈ రకమైన ఈ అంశం, దీనికి సమగ్రమైనటువంటి వివరణ తమ ద్వారా సభ ముందు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా ఈ కల్తీ జరిగిన విధానం కానీ, కల్తీ జరిగినటువంటి వివరణలో కానీ అన్నింటిలో సమగ్రమైన దర్యాప్తు, దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా ఇవాళ తీసుకొని ప్రభుత్వ పరిశీలనలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు.